Please like, subscribe and press the bell icon to get all the updates. ఈ మధ్య మతోన్మాదులు ఎక్కువగా క్రైస్తవుల కంటే ఎక్కువ మతోన్మాదులు ఈ వచనాన్ని బాగా ప్రచారం చేశారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో యేసయ్య నేను శాంతిని పంచడానికి రాలేదు విరోధం పెట్టవచ్చితిని అంటూ చెప్పాడు. ఇదిగో చూడండి, యేసు ప్రభువు శాంతిని ఇవ్వడానికి వచ్చాడని క్రైస్తవులు ప్రచారం చేస్తున్నారు, కానీ ఆయననే చెబుతున్నాడు ఆయన మాటల్లో విరోధం పెట్టవచ్చానని అంటున్నాడు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సార్, క్రైస్తవులు కూడా చాలా మంది దీనికి సరైనటువంటి సమాధానం కలిగి లేరు. అంటే మీరు చాలాసార్లు చెప్పారు, కానీ ఇది ఒకసారి మళ్ళీ దీన్ని ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో అవసరం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం సార్, దయచేసి చెప్పండి. అలా దీనికి సమాధానం తప్పకుండా చెప్తాను, కానీ ఒక విషయం సమాధానం చెప్పకముందు ఒక విషయం నేను మీ ముందు ఉంచుతాను. మతోన్మాదులు మన మీద చేస్తున్న విమర్శలకు అర్జెంటుగా మనం సమాధానం చెప్పాలి అని మనము ఆతురపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలాగ అంటానే ఉంటారు, పర్వాలేదు. మనం చేసే పని ఏంటంటే సిలువలో యజ్ఞమై మరణించి లేచిన పరాత్పరుడు ఆదిదేవుని ఏక అవతారం అయిన యేసునాథుడు అనే పాటలో రాశాను నేను. ఆదిదేవుని ఏక అవతారం, విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు. సిలువలో ఆ దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమను అందరి కళ్ళ ముందుకు మనం తీసుకొస్తూ ఉంటే చాలు. యథార్థంగా దేవుణ్ణి అన్వేషించేవాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, యథార్థవంతులు తప్పక ఆకర్షించబడి ఆయన చిత్తంలో ఉన్నవాళ్ళు ఆయన దగ్గరకు వచ్చేస్తారు. ఈ మతోన్మాదులు ఎన్ని విమర్శలు చేసినా సువార్తలో శక్తి తక్కువ కాదు. వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఇప్పుడు యేసు ప్రభువు వారు శాంతిని ఇవ్వడానికే వచ్చాడు అని మనం చెప్పుకుంటున్నది తప్పు. శాంతి కాదు, నేను భేదముని కలుగజేయవచ్చి తిని విరోధంగా తయారు చేస్తాను మనుషుల్ని. ఒక ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు వేరుపడి ఒకరికొకరు విరోధంగా ఉంటారు అని యేసు చెప్పాడు అని వాళ్ళు చెప్పినంత మాత్రాన యేసును నమ్మకుండా ఎవళ్ళు ఉండరు. దేవుని చిత్తంలో ఉన్నోళ్ళు వస్తూనే ఉంటారు. అలాగే అసలు ఆ వచనానికి అర్థం అది కాదు బాబు ఇది అని మనం కరెక్ట్ అర్థం చెప్పినా ఆ మతోన్మాదులు కానీ ఆ రకమైన ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళు కానీ అయ్యి బాబోయ్ ఇంత గొప్ప సమాధానం చెప్పేశారండి, రండి సార్ మరి మాకు ఇప్పుడు బాప్తిసం ఇవ్వండి అనే వాళ్ళు వచ్చేసేయరు. ఈ వాద ప్రతివాదాలు, విమర్శ ప్రతి విమర్శలు, దీని వలన నమ్మేవాడు నమ్మకుండా ఉండడు, నమ్మడం ఇష్టం లేదని భీష్మించుకున్నోడు పొలమని వచ్చేసి నమ్మేసేయడు. అది జరగదు, ఇది జరగదు. అయితే మనం చెప్పడం మన బాధ్యత. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పాలి. మీరు సిద్ధంగా ఉండమని పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కనుక మనం చెప్తాం. అది డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్ యాజ్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లం. అట్లాంటిది ఏం లేదు, వాళ్ళ మొహం అలాగే అంటుంటారు. ఇప్పుడు దీనికి ఎన్నోసార్లు మనం సమాధానం చెప్పినా సరే వాడు అదే మాట్లాడుతుంటాడు. లోతు కుమార్తెల విషయము అలా జరిగిందని దేవుడు చెప్పాడు, కానీ మీరు అలా చేయమని చెప్పలేదు. రక్త సంబంధిని ఎవడు ముట్టుకోవద్దు, అసలు వాళ్ళ మానవం చూడొద్దు, సంబంధం పెట్టుకోవద్దు శారీరకంగానే దేవుడు ఖండితంగా చెప్పాడు. లోతు విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ దేవుడు అలా చెప్పి చేయించలేదు. అది జరిగిన పొరపాటు ఇలా జరిగిందని దేవుడు చెబుతున్నాడు, కానీ దాన్ని సమర్థించట్లేదు, పైపెచ్చు ఖండిస్తున్నాడు అని మనం చెప్పినా సరే వాడు ఇంకా లోతు భార్య గురించి మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే విరోధంగా మాట్లాడాలి అని వాడు కంకణం కట్టుకున్నాడు. పంది ఎప్పుడు అశుద్ధమే ఇష్టపడుతుంది, బిర్యానీ పెడితే తిన్నది అది. వాడు పంది కాబట్టి వాడు అశుద్ధమే వెతుక్కుంటాడు. పందికి పోయి బోధ చేస్తామా, చిచి దుర్గంధమే, అంతలా ముక్కు ఉంది, ఏమి లాభం, ముక్కు పనిచేయట్లేదు, దాని తింటామే అసహ్యంగా
అంటే పంది మానేస్తుందా? నేను చూసి గుర్రుమనేసి మళ్ళీ అదే తింటుంది. అలాగే విమర్శకులు కూడా వాడికి అలాగే కావాలి, ఏదో వ్యతిరేకంగా మాట్లాడి వాడు ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు. యేసు ప్రభువు వారు శాంతిని కలుగజేయవచ్చి తిని అని మీరు తలంచుచున్నారా? శాంతిని కాదు అని అన్నాడు. కరెక్ట్ అది. యేసు ప్రభువారు భూమి మీద మనుషులకు మధ్యలో శాంతి కలిగించడానికి రాలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఆదాము కుటుంబంలో పుట్టి స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులైన మానవులకును సృష్టికర్త అయిన దేవునికి మధ్య సమాధానం కలిగించడానికి వచ్చాడు. దేవునితో సమాధానం లేని వాళ్ళందరూ కోట్ల మంది, వీళ్ళు ఒకరికొకరు సమాధానంగా ఉంటే ప్రయోజనం ఏంటండి? ఈ విధవాయులను అడుగుతున్నాను నేను, విమర్శక విధవాయులను. అసలు వాడి బుర్రకాయ ఉంది, అసలు పుచ్చిపోయింది వాడి బుర్రకాయ. భూమి మీద ఉన్న 700 కోట్ల మంది అందరూ సమాధానంగా ఉంటారు. అన్నయ్య, తమ్ముడు, చెల్లెమ్మ, బావగారు అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళలో ఏ ఒక్కడికి కూడా సృష్టికర్తతో సమాధానం లేదు. వీళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా ఉన్నారు. దేవుని కోపం వీళ్ళ మీద మండుతున్నది. అలాంటప్పుడు ప్రయోజనం ఏముంది? భూమి మీద అందరూ కలిసిమెలిసి సఖ్యంగా జీవించి చచ్చి అందరూ అగ్నిగుండానికి వెళ్తారు. మానవ జాతి యొక్క పరిస్థితి ఏంటో బైబిల్ చెబుతుంది. వీళ్ళకి తెలియదు కనుక అలా మాట్లాడతారు. మానవ జాతి యొక్క పరిస్థితి ఏంటంటే, రోమా పత్రిక 1వ అధ్యాయంలో మొట్టమొదటి సంగతి ఇలాగ పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. 18వ వచనం, రోమా 1:18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం పరలోకం నుండి దిగొస్తోంది. అదే రోమా పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి అంటాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ వి వర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. మనము దేవునికి విరోధము, మనం దేవునికి శత్రువులమై ఉన్నాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధమై ఉన్నది. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, మనమందరమును మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, మన శరీరాశలను అనుసరించి ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి, దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని కోపం మన మీద మండుతుంది, బయలుపరచబడుతుంది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధము గనక మనం దేవునికి శత్రువులమై ఉంటిమి, దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇది మానవుని స్టేటస్. వీళ్ళు ఇక్కడ ఏదన్నా మాట్లాడి దేవునితో సమాధాన పడకుండా చచ్చిపోతే మరుక్షణం తెలుస్తుంది వీళ్ళకి. If you die without getting into peace with God, you will know what blunder you are committing, what kind of a blunder you are committing. ఇక్కడ పెద్ద పెద్ద తత్వశాస్త్రాలు, పెద్ద పెద్ద గంభీరమైన సిద్ధాంతాలు మాట్లాడితే చాలదు. నీవు ఆదాము కొడుకురా బాబు, ఆదాము కూతురివి. దేవునితో సమాధానపడు, లేకపోతే చచ్చి అగ్నిగుండంలో పడతావు. అక్కడ మాట్లాడదు కానీ నీ సిద్ధాంతాలన్నీ. మనిషి అన్నవాడు ఈ జాతి మూలపితరుడు చేసిన పొరపాటును బట్టి పుట్టుకతోనే చెడు స్వభావంతో పుడుతున్నాడు. దేవుని కోపానికి పాత్రుడు, దేవుని ఉగ్రతకు పాత్రుడు,
దేవునికి విరోధమైన మనస్సు కలిగిన వాడు. అందుకే మహర్షులు తపస్సులు చేసి కూడా కామాతురులై ప్రవర్తించారు. ప్రవక్తలు కూడా కామాతురులై ప్రవర్తించారు. ప్రతి మనిషి పాపపు మూట, దేవునికి విరోధమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్, నీడ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ ఏంటంటే మనం సర్దుకొని సమాధానంగా ఉంటాం కాదు. నిత్యత్వ విలువలు తెలియని అజ్ఞానులు, విధవాయులు అలా మాట్లాడతారు. మనుషులు ఒక్కడికోడు సమాధానంగా ఉంటాం మంచిది అనుకుంటాడు. వీడికి అవతలేముందో తెలియదు, గుడ్డోడు కదా, అంధుడు, ఆధ్యాత్మిక అంధుడు. ఈ లోకం దాటి అవతలికి వెళ్ళిపోతే అగ్నికుండ ఉంది, అందులో పడితే ఇక నువ్వు బయటకు వచ్చే ప్రసక్తి లేదు. అగ్నిగుండంలో పడకుండా ఉండాలంటే నువ్వు చచ్చిపోకముందు దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలంటే పాపము లేని పరిశుద్ధ రక్తము నీ కొరకు చిందించబడింది. ఆ రక్తమును ఆశ్రయించి నీ జన్మ పాపము, నీ కర్మ పాపము కడుక్కోవాలి. మనల్ని దేవునితో సమాధానపరచడానికి యేసు అవతరించాడు. మనిషిని సమాధానపరచడానికి పుట్టలేదు ఆయన, మనలను దేవునితో సమాధానపరచడానికి పుట్టాడు. ఇది 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది. 5:18, 5:18 2 Corinthians. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. రికన్సైలింగ్ ద వరల్డ్ అంటు హిమ్సెల్ఫ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారు సెలవులో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించుట వలన మానవ జాతికి దేవునికి మధ్య వైరము తొలగిపోయి సంధి కలగడానికి ఆస్కారం, అవకాశం ఏర్పడింది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19. ఆయన యందు, క్రీస్తునందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. సంధి అనేది ఎప్పుడు అవసరమవుతుంది? యుద్ధం ఉన్నప్పుడు. యుద్ధ వాతావరణం ఉంటే సంధి అవసరం. యేసు ప్రభువారు తన శిలువ రక్తము చేత సంధి చేశాడు. ఎవరికి మధ్యలో? దేవునికి మానవునికి మధ్యలో సంధి చేశాడు. సమాధానపరుచు పరిచర్య. క్రైస్తవులు సువార్త చెప్పడం అంటే ఏంటి? మత ప్రచారం కాదు, మతం మార్పిడులు కాదు. మతం మార్పిడి కాదురా బాబు. మేము చేసేది సమాధానపరుచు పరిచర్య. పాపులై పుట్టిన మానవాళిని పరిశుద్ధ దేవునితో శిలువ రక్తము ద్వారా సమాధానపరిచే పరిచర్య. మీరు అనుకుంటున్నారేమో మనుషులందరూ ఒకళ్ళతోనొకళ్ళు సమాధానంగా ఉండేటట్టు చేయడానికి వచ్చాను అనుకుంటున్నారేమో. బడుద్దాయిల్లారా, ఓరి బుద్ధిహీనులారా, దేవునితో సమాధానం లేకుండా నరకపాత్రులైన వాళ్ళందరూ ఒకళ్ళతోనొకళ్ళు రాసుకు పూసుకు తిరిగితే ప్రయోజనం ఏముంది? కావలించుకుంటే ప్రయోజనం ఏముంది? మీరు ఎలాగుంటున్నారో అది ముఖ్యం కాదు బాబు. మీరు ఈ భూమి మీద ఎలా ఉన్నా సరే, సఖ్యంగా ఉన్నా, శత్రువైఖరి ఉన్నా, గొడవాడుకున్నా, నువ్వు 70-80 ఏళ్ళు అయ్యాక దాటి వెళ్ళిపోతావు. ఇక్కడ ఎల్లకాలం ఉండవు. ఉన్న కాసేపు ఉన్న కొద్ది కాలము, ఆ కాస్తంత ఆయుష్కాలము ఎలా ఉంటున్నారనేది కాదు దృష్టిలో ఉండాల్సింది. ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర ఉండాలంటే ఇప్పుడే దేవునితో సమాధానపడాలి. కనుక యేసు ప్రభువారు సమాధానకర్త అంటే మనుషుల్లో సమాధానకర్త కాదు. మనుషులకు దేవునికి మధ్య శత్రుత్వాన్ని తొలగించి తన శిలువ రక్తము చేత సంధి చేసి మనుషులందరినీ దేవునితో ఐక్యపరచాలి. అది యేసునాథుడు శిలువ యజ్ఞం ద్వారా చేసిన పరిచర్య. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ పరిచర్య చేశారో, ఇది అర్థం చేసుకునే సహృదయము, యథార్థత అందరికీ ఉండదుగా. సత్యం అంటే ఇష్టం ఉండదు. ఎన్ని నిరూపణలు చూపినా సరే, నేను పట్టిన కుందేడికి 3 కాళ్ళు అని వాదించే మూర్ఖులు ఎక్కువ మంది ఉంటారు కదా ప్రపంచంలో. బలికర్మకాండ అనేది ప్రాచీన కాలము నుండి ఉన్నది.
ఆ బలులన్నింటినీ బుద్ధుడు నిరసించాడు. అందుకే బౌద్ధ మతం నెలకొల్పాడు. అమాయక జంతు రక్తాన్ని, అమాయక ప్రాణులను మనం హింసించి చంపి జంతు రక్తాన్ని చిందిస్తే ఏం వస్తుంది మనకు? ఇది మంచిది కాదు. సకల ప్రాణుల్ని ప్రేమించండి అని శాంతి ఉపదేశం చేశాడు గౌతమ బుద్ధుడు. అంతకుముందు వాళ్ళు హింస చేశారు కనుకనే కదా. అయితే బుద్ధుడికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ప్రాణిని హింసించినందుకు మనకు పాపాలు వదలట్లేదు. ఇదంతా ఛాయ బాబు. ఈ ప్రాణిలాగానే పరమాత్ముడు వచ్చి బలి అవుతాడు, అప్పుడు మన పాపం పరిహరించబడుతుంది అని ఎన్ని ఆధారాలు చూపించారు. ఋగ్వేదము, చతుర్వేదాలలో సామవేదము, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, అన్ని వేదాలలో ఉన్న ఆధారాలు చూపినా సరే వినరు కదా. మరి దేవుడు ఒక్కడే అంటారు, మళ్ళీ యేసుని వచ్చి మాట్లాడితే మాల దేవుడు, మాదిగ దేవుడు అంటారు. ఏకొన్నారాయణ అంటారు, అలా ఏకయ్య అంటారు, దేవుడు ఒక్కడే అంటారు. మళ్ళీ యేసుని గురించి మాట్లాడితే ఇజ్రాయెల్ దేవుడు, అమెరికా దేవుడు అంటారు. అమెరికా దేవుడు ఏంటి, ఇండియా దేవుడు ఏంటరా? దేవుడు ఒక్కడే, ఆకాశంలో సూర్యుడు ఒక్కడే కదా. ఎన్ని చెప్పినా సరే మళ్ళీ అలాగే హేతువుకు తర్కమునకు విరోధంగా మాట్లాడతారు. మనుషులను దేవునితో సమాధానపరచడానికి దేవుడు మనిషై పుట్టాడు, యజ్ఞం చేశాడని చెబితే కొందరు వింటారు, గ్రహిస్తారు, నమ్ముతారు, దేవునితో సమాధానపడతారు. ఇప్పుడు నేను ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఒక ఇంట్లో 5గురు ఉన్నారు, ఇద్దరేమో దేవునితో సమాధాన పడ్డారు, ముగ్గురేమో దేవునితో సమాధాన పడలేదు. ఇప్పుడు టెక్నికల్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు చెప్పండి. ఇద్దరు దేవునితో సమాధానపడి ముగ్గురేమో దేవునికి విరోధులుగా ఉంటే ఈ ముగ్గురికి, ఈ ఇద్దరికి, ఈ రెండు వర్గాలకు మధ్య సమాధానం ఎలా సాధ్యమవుతుంది? తలకాయలో కాస్త గుజ్జున్నోడు ఎవడన్నా ఆలోచించి సమాధానం చెప్పాలా? నీవు దేవునితో సమాధానం కలిగి ఉంటే, ఒకవేళ నాకు దేవునితో సమాధానం లేకుండా దేవుని శత్రువుగా నేను ఉంటే నీకు నాకు ఎలాగా స్నేహం కుదురుతుంది? ఇక్కడ వైరము, విరోధభావము అనివార్యము కాదా? ఇది దేవునితో ఒకడేమో స్నేహితుడైనాడు, ఒకడేమో శత్రువుగా ఉన్నాడు. దేవుని స్నేహితులకు, దేవుని శత్రువులకు సమాధానం ఎలా సాధ్యం? సాధ్యం కాదు కదా. అదే చెబుతున్నాడు యేసుప్రభు వారు అక్కడ. మరి కనుక యేసుప్రభు వారు సమాధానాన్ని చెడగొట్టడానికి వచ్చారు, ఆయన నమ్మొద్దు అంటే ఎవడు మరి సమాధానం నెలకొల్పడానికి వచ్చిందో చెప్తారా? మరి మీరు నమ్ముకున్నటువంటి దేవతల్లో ఇది నా ఛాలెంజ్. అసలు ఈ సైన్స్ అంతా తెలుసా? మీరు కానీ మీరు నమ్మిన దేవుళ్ళకి ఎవరికన్నా తెలుసా ఈ విషయం? ఆదాము పిల్లలైన మనుష్య జాతి దేవునికి విరోధులై ఉన్నారు, వీళ్ళని దేవునితో సమాధానపరచాలనే వాస్తవం ఎలా తెలుస్తుంది? సృష్టికర్త అయితే కదా వాడికి తెలిసేది. సృష్టికర్త కానోడికి ఏం తెలుసు? ఈ భూమి మీద ఉన్నంతసేపు ఏదో మీరు కలిసి ఉండి అంటారా అనేది తెలుసు. సృష్టికర్తకు మాత్రమే తెలిసింది ఏంటంటే, భూమి మీద కలిసి ఉంటాం కాదురా పిచ్చోడా, ఈ లోకాన్ని వదిలి వెళ్ళాక అక్కడ దేవునితో కలిసి ఉండాలి కనుక ఇప్పుడు నువ్వు దేవునితో కలిసి జీవించటం నేర్చుకో, దేవునితో సమాధానపడు. అది సృష్టికర్త చెప్పగలిగిన మాట. సృష్టికర్త చేయగలిగిన అద్భుతం దేవునితో సమాధానపరచటం. అది సువార్త చేసే అద్భుతం. కనుక విపులంగా చెప్పాను. అయినా వాళ్ళు అది అడుగుతూనే ఉంటారు, ఎందుకంటే వాడికి చెవుడు వచ్చింది. చెబుతున్న సత్యాన్ని చూడలేడు, కళ్ళు లేవు, చెప్పేది వినడానికి చెవులు లేవు, గ్రహించడానికి హృదయం లోపల సత్యం పట్ల ఆసక్తి లేదు. కనుక వాళ్లకు మనం సత్యాన్ని చెప్పడం ఎలాగంటే, పంది దగ్గరికి వెళ్ళి అశుద్ధం తినకమ్మాయి అని బోధ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకు సమాధానం చెప్పాలనే ఆ భారం మీరెవరు నెత్తిన వేసుకోకండి. సమాధానం చెప్తాము, చెప్పము, చెప్పినా చెప్పకపోయినా యథార్థవంతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పక సువార్తను నమ్ముతారు. సువార్తను అన్యాయంగా ద్వేషించే
విషపూరిత మనస్తత్వం ఉన్నవాడు నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా వినడు. ఆఖరికి స్టేట్మెంట్ చేస్తున్నారు ఆ మార్క్ బాబు గారు, మీరు నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి. దోస్ హూ వాంట్ టు బిలీవ్ they will believe anyway. Those who don't want to believe, they don't believe, they will not believe in spite of all the explanations. A person who has faith in the truth, hunger for truth, doesn't need any explanation. A person who has no hunger for truth will not be convinced with any amount of tons and tons of argument and logical proof. ఎంత తార్కిక నిరూపణలు చూపినా నమ్మడం ఇష్టం లేనోడు ఎలాగూ నమ్మడు. నమ్మాలని యథార్థమైనటువంటి తృష్ణ కలిగిన యథార్థవంతుడు, వాడికి అసలు ఏ వాదన అక్కర్లేదు, కళ్ళ ముందు కనపడుతూనే ఉంది సత్యం. అది విషయం. Please like, subscribe and press the bell icon to get all the updates.